హైకమాండ్ మీనాక్షి నటరాజన్ నియామకం ఒక స్విచ్ అదేస్తే లైట్ వెలుగుతుంది అండి, నాకు అర్థం కాదు. సో హైకా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీరు అతిగా ఊహించుకుంటున్నారు. 2 నెలలకు ఒకసారి మారుతూ ఉంటారు. మణికంఠ ఠాకూర్ ఉండే తర్వాత ఇప్పుడు బిజీ పదార్థం వచ్చి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చారు. సో ముఖ్యమంత్రి కన్నా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ పవర్ఫుల్ ఉంటారా ఎక్కడైనా? సో ఇదంతా మన రాజకీయ స్పెక్యులేషన్. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి మంత్రుల గ్యాప్ ఇలా కొత్తగా ఉందా? అసలు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే గ్యాప్ ఉంది. గ్యాప్ ఏముంది? ఇలా కొత్తగా వచ్చిన గ్యాప్ ఏం కాదు కదా. కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవికి 5గురు పోటీ పడితే 5గురు మధ్య గ్యాప్ ఉండకపోతే మ్యాప్ ఉంటుందా? ఇంకేముంటుంది అలా 5 దగ్గర? ప్రతి ఒక్కరు సీఎం కావాలనుకున్న తర్వాత అందులో ఒక్కరే సీఎం అవుతారు కదా. పీసీసీ ప్రెసిడెంట్ అవుతారన్నప్పుడే మీకు రేవంత్ రెడ్డి వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రి అవుతారన్నప్పుడు మళ్ళీ వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల రేవంత్ రెడ్డికి మిగతా సీఎం లెక్కే కాదు, రేపు ఇంకెవరు సీఎం అయినా గ్యాప్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉండేదే గ్యాప్. సో ఒక నాయకుడికి ఇంకో నాయకుడు ఆస్పైరింగ్ లీడర్స్ ఉంటే గ్యాపే ఉంటుంది, వేరేదేముంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో అంటే కేసీఆరే లీడరు, అందువల్ల కేసీఆర్కు ఎవరికి గ్యాప్ ఉంటుంది? కేటీఆర్ గ్యాప్ ఉంటుందా? హరీష్ రావు గ్యాప్ ఉంటుందా? మరి బీజేపీలో గ్యాప్ లేదా? బండి సంజయ్ ఈటల రాజేందర్కు మామూలు గ్యాప్ ఉందా? ఈటల రాజేందర్ అమిత్ షా దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడిపే బండి సంజయ్ని ఉద్వాసన పలకడానికి కారణం కాలేదా? బీజేపీలో ఒక లీడర్కు మరో లీడర్ గ్యాపులు లేవా? 10 మంది నాయకులు ఉంటే 12 గ్యాపులు ఉన్నాయి బీజేపీలో. సో జాతీయ పార్టీల్లో సహజం అది. బీజేపీ లాంటి క్రమశిక్షణ కలిగిన పార్టీలోనే గ్యాపులు ఉంటే కాంగ్రెస్ పార్టీలు ఉండవా? సో దాన్ని అతిగా ఊహించుకుని హైకమాండ్కు సీఎంకు గ్యాపు, హైకమాండ్ ఇప్పుడు గ్యాపులు చూసుకున్న పరిస్థితిలో ఉందా? ఉన్నాయే 3 రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. అందులో ఒక సీఎంతోనే హైకమాండ్ గ్యాప్లు పెంచుకుంటుందా? హైకమాండ్ అంత తెలియదక్క పనిచేస్తుందా? సీఎం రేవంత్ రెడ్డి అయినా హైకమాండ్తో గ్యాప్ పెంచుకుంటాడా? ఆయన ముఖ్యమంత్రి పదవి కావాలి, హైకమాండ్కు ఇక్కడ ఒక ప్రభుత్వం ఉండాలి. ఎందుకు గ్యాప్లు పెంచుకుంటారో అర్థం కాదు. ఇదంతా పొలిటికల్ స్పెక్యులేషన్ అంతే తప్ప గ్యాప్ ఉన్నదని ఎవరు గ్యాప్ లేనిది ఎప్పుడు కొత్తగా ఉంటుందా? సో అందువల్ల ఎవరైనా ఇందులో ఇప్పుడు రేవంత్ రెడ్డి కోరుకున్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరయ్యారు కనుక పదవులు, ఏ పదవులకు వచ్చారు చెప్పండి నాకు. ఆఖరి పీసీసీ ప్రెసిడెంట్ కూడా రేవంత్ కోరుకున్న వ్యక్తి అయ్యాడు కదా. మధు యాష్కి గౌడ్ కాలే కదా, అంతకన్నా సీనియరు, హైకమాండ్ వద్ద మంచి పరిచయాలు, పలుకుబడి ఉన్న నాయకుడు కదా. మరి మధు యాష్కి గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ కాలే, ఎందుకు? మహేష్ కుమార్ గౌడ్ అయ్యాడు. ఇది గ్యాప్ ఉంటే మధు యాష్కి గౌడ్ కావాలి కదా పీసీసీ ప్రెసిడెంట్గా. అందువల్ల మీనాక్షి నటరాజన్ నియామకం వలన అయింది అనుకుంటే పొరపాటు. అద్దెంకి దయాకర్ అందరికీ తెలుసు కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యతిరేకిస్తారని. కానీ మరి రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉన్నది కనుక అద్దెంకి దయాకర్కి ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాలేదా? మరి గ్యాప్ ఉంటే ఎట్లా అవుతుంది? రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అద్దెంకి దయాకర్కు ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది కదా. గ్యాప్ ఉంటే రాకూడదు కదా మరి గ్యాప్ ఉంటే. సో అందువల్ల ఇవన్నీ మన అంచనాలు, ఊహాగానాలు ఇవి.